రోడ్స్ అని మేము చూస్తాం, ఎన్ఆర్ఎస్ ఏదో ఫండ్స్ చూసి రోడ్స్ అని చూస్తాం. వాళ్ళకి ఏదైనా వీలు పడితే ఇంకా ఎక్కువ ఎక్సెస్ ఫండ్స్ ఉంటే కొన్ని రోడ్లు పెట్టుకోవచ్చు, కానీ రోడ్లు ఓపెన్ చేస్తాం. ఈ డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ దర్గా దగ్గర చెప్పారు, కొన్ని మిగతా చోట్ల చెప్పారు. డ్రైనేజ్ ఎంత వీలు పడితే ఆ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే చాలా చాలా మన కొత్త చెరువు గ్రామానికి అనేకమైన సమస్యలకు ఒక పరిష్కార వేదికగా ఎన్నుకున్నందుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మా కొత్త చెరువు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే సార్, మన కొత్త చెరువు గ్రామము సత్యసాయి జిల్లా కేంద్రము పుట్టపర్తి తర్వాత ముఖ్యమైనటువంటి పట్టణము మన కొత్త చెరువు గ్రామము. మనము జిల్లా కేంద్రం నుండి పుట్టపర్తి నుండి ఏ ఒక్క నగరానికి పోవాలన్నా కూడా, ఈవెన్ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, అనంతపురం కానీ ఎక్కడ పోవాలన్నా కూడా ఈ కొత్త చెరువు గ్రామాన్ని మనము దాటుకొని మిగతా మనము వేరే నగరాలకు పోవాల్సి ఉంటుంది. చాలా ముఖ్యమైన పట్టణము కొత్త చెరువు గ్రామము. కానీ ఈ కొత్త సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ పట్టణంలో రోడ్లు సరిగా లేవు. గత 5 సంవత్సరాల నుండి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఒక మూలన పడేసిన గ్రామము ఈ కొత్త 18 లక్షల రూపాయల వరకు కొత్త చెరువు మండలానికి శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కొత్త చెరువు టౌన్లో దాదాపు 95 lakhs రూపీస్ వర్త్ సీసీ రోడ్స్, ఇంకా 18 లక్షల వర్త్ డ్రైనేజ్, టోటల్ 1,13,00,000కి ఇక్కడ టౌన్లో శాంక్షన్ చేయడం జరిగిందండి. అది కూడా వర్క్ పూర్తి అయ్యే స్టేజ్లో ఉంది. అది కూడా త్వరలోనే అన్ని ఇనాగ్రేషన్లు కూడా జరుగుతాయి. థ్యాంక్ యూ. మాది ఎన్టీఆర్ కాలేజ్ సార్. అక్కడ డ్రైనేజ్ కలర్ అసలు వీధి లైట్ లేవు సార్. పోల్లో ఒకటి కూడా వేయలేదు. మేము చాలా సార్లు పెద్దగా అయిపోయి అడిగినాం సార్. ఒక రోజు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. మా పిల్లలు అర్ధరాత్రి కళ ట్యూషన్ పోయి వస్తారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చేటప్పుడు పాములు అవి ఇవి చాలా ప్రాబ్లం ఉంది సార్. మాకు డ్రైనేజీలు ఫస్ట్ పోల్ డ్రైనేజీలు ఎట్లా తొందరగా చూడండి మేడం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు రాత్రిపూట్ల రాలేకపోతున్నారు మేడం. ఎవరో ఒక తోడు పోలా బస్ స్టాండ్ వరకు పిల్లలు తీసుకొని వచ్చేకి. మరి అదొకటి అట్లా సమస్య సాల్వ్ చేయండి మేడం. కరెంట్ పోల్ లేనందువల్ల స్ట్రీట్ లైట్ వేయలేకపోయినాం మేడం. కరెంట్ పోల్ ఏఈ గారు కరెంట్ పోల్ ఏర్పాటు చేసిన వెంటనే స్ట్రీట్ లైట్ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసేకి మేము రెడీగా ఉన్నాం మేడం. తర్వాత డ్రైనేజ్ సమస్య అంటున్నారు మేడం. డ్రైనేజ్ సమస్య కూడా మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని పిలుచుకొని పోయి అక్కడ కొలతలు వేయించి ఎస్టిమేట్ ద్వారా పని చేయించగలవారు. కాంటాక్ట్ ఎంత కావాలి? నేను దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఆంధ్రప్రదేశ్ వచ్చారా? ఏ ఆంధ్రప్రదేశ్ ఈ డ్రైనేజ్ అవ్వచ్చు. ఎన్టీఆర్ కాలనీ డ్రైనేజ్ ఎక్కడ పెట్టాలా, ఎంత అవుతుంది, ఇది తయారు చేసి పెట్టాలి. పంచాయతీలో ఎర్రబల్లి గ్రామం నందు సర్వే నెంబర్ 421లో 30 ఏళ్ళు 40 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్నాం సార్. ఎంఆర్ఓ గారు 10 ఏళ్ళ కింద ఇంటి పక్కన అతను మా ఇంటికి రోడ్డుకి మా ఇంటికి రోడ్డుకి అడ్డగా రాళ్ళు బాధినట్టు నిన్న. అది సర్వేయర్ గారు, ఇది సర్వేయర్ గతంలో వచ్చి మండల సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఎండాల్సినట్టు కూడా ఇచ్చినారు సార్ ఎంఆర్ఓ గారు. అది కూడా ఇచ్చినారు. నిన్న తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాసినారు సార్. మేడం ఏమంటుందంటే సీఎం మేడం గారు చట్టపరం అంటారు కాబట్టి నేను కేసు పెడతాను, కోర్టుకి వేస్తాను, రాళ్ళు తీసేయను అంటాను సార్. మాకు రాళ్ళు తీసేలా ఇంటి పోయి చాలా ఇబ్బంది సార్. చిన్న పిల్లలు ఉన్నాం సార్. దయచేసి మా ఇంటి పోయికి దారి కావాలి సార్. మాకు 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుండి మేము ఇంట్లో ఉన్నాం సార్. ఆ ఇంట్లోనే ఉంటాము. కొంతమంది వడ్డీసి పోయినతను అర్థం వేసేసినాడు రాళ్ళకి సార్. చాలా ఇబ్బంది ఉంది సార్. అది దయచేసి మాకు సహకరించాలని కోరుతున్నాం సార్. సర్వే నెంబరు 421 సార్. దాదాపు 2 ఎకరాలు సార్ పట్టాలంటే. అందులో శివ అనే అతనికి, అంటే ఇతని ఇంటి పక్కన ఉన్న అతను 14 సెంట్లు అది అతను పర్చేజ్ చేసినాడు సార్.
ఇచ్చినందుకు, భవిష్యత్తులో సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహణకు మాకు తెలుగుదేశం పార్టీ పట్టణ కన్వీనర్ అదేవిధంగా మండల కన్వీనర్ ఇద్దరు కూడా సహకారం అందించారు. మీ ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా క్యాడర్ కూడా చాలా సపోర్ట్ చేసింది, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తర్వాత